పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. ఎందుకండి గుంటూరు నుంచి ఇక్కడ పిఠాపురంలో పని ఏంటి? అంటే ఏమన్నా చుట్టాలు ఇంటికి వచ్చారు ప్రచారానికి వచ్చింది. ప్రచారం అంటే దేనికి అంటే ఎవరు? జనసేన తరపున. ఎందుకే మేడం మీరు అక్కడ మీ పనులు ఆపుకొని జనసేన ప్రచారం కోసం రావడానికి ఎందుకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా లేకపోతే ఏంటి? నాకు ఎవరో డబ్బులు ఇవ్వలేదండి, నేను స్వతహాగానే వచ్చాను. దాదాపు 10 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను. 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఎక్కడున్నా సరే, ఏ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడున్నా సరే వెళ్ళేదాన్ని నేను. అలాగే ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి నా ఉడత సాయం కొద్దీ నేను ప్రచారం చేద్దామని వచ్చాను 2 days. అంటే ఏంటి మేడం ఒక కళ్యాణ్ గారి మీద అభిమానమా లేకపోతే ఆయన వస్తే మీ భవిష్యత్తు మారుతుందనా లేకపోతే ఎందుకు ఒక 10 సంవత్సరాలుగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళే కార్యక్రమం ఎంత చేస్తున్నారు? సొంత డబ్బులు జేబులోంచి తీసి జనాలకు ఖర్చు పెడుతున్నారు. మనం అయితే ఓ 10 రూపాయలు తీయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంటే అలాంటి మనిషి వస్తే జనాలకు మంచి జరుగుతుందనే కదా. అంటే అలాంటి మంచి పనులు ఆయన చాలా చేశారు. అలాగే అని చెప్పి ఆయన 2 చోట్ల ఓడిపోయారు కదా, అందుకన్నా ఇప్పుడు ఇంకా చేశారు. ఇప్పుడు ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అలా ఓడిపోయింది అప్పుడు మనం చేసుకున్న కర్మ అనుకోండి, ఇంకా చేసేదండి. గెలిపించుకోలేకపోయాం అంతే అప్పుడు. మరి ఇప్పుడు ఎలాగుంది మేడం ఇక్కడ జనసేనలో మీరు చూస్తున్నట్టే పిఠాపురం ఎలాగుంది సార్? పిఠాపురంలో మంచి టాక్ వస్తుందండి, అందుకోసం నేను ఆ ప్రచారం కోసం కూడా వచ్చాను. అక్కడ నుంచి దూరం నుంచి వచ్చాను, ఒక్కదాన్నే వచ్చాను, ఎవరితో రాలేదు. నన్ను ఎవరో పిలవలేదు, నేను స్వతహాగా వచ్చాను. అయితే ఇండిపెండెంట్ గా సొంత డబ్బులతో వచ్చాను. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి నాకు తోచినంత నేను ప్రచారం చేయగలనని వచ్చాను ఇక్కడికి, అంతే. అంటే ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఇంట్లో అంటే తల్లిదండ్రుల పేరు లేకపోతే వాళ్ళ పేర్లో లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లో ఇష్టమైన వాళ్ళ పేర్లు వేసుకున్నారు. మీరు ఎందుకని చెప్పి జనసేన పేరు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో అన్నీ మీ చేతుల మీద వేయించుకున్నారు దేనికని? ఒకసారి మా వాళ్ళకి చూపిస్తారా అవి? ఎందుకు మేడం అంటే పవర్ స్టార్ అలాగే కళ్యాణ్ గారి ఫోటో ఒక పక్కన జనసేన ఎందుకు అలాగా? పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం అండి, ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి మాకు రాజకీయాలతో పని. ఆయన రాలేదంటే మేము వచ్చేవాళ్ళం కాదు. ఆయన ఫోటో వేసుకున్నంత వరకు లేకపోతే ఆయనలాగే మీరు కూడా నడుస్తారు? ఆయనలాగే నేను చాలా చాలా సహాయాలు చేశాను. చాలా మందికి ఆయన పుట్టినరోజు వస్తే ఆ పేదలకు భోజనం పెట్టిస్తాను, చాలా చేశానండి. మెయిన్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రావడానికి రీజన్ ఏంటంటే జగన్ ప్రభుత్వం ఓడిపోవాలి. ఆయన ఆంధ్రాలో పెట్టిన మద్యపానం వల్ల, బ్రాండ్ల వల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి. చాలా మంది జెంట్స్ లివర్ ఫెయిల్ అయ్యి చనిపోయారు, అందులో మా హస్బెండ్ కూడా ఉన్నారు. సో మెయిన్ రీజన్ అయితే అది, జగన్ ప్రభుత్వం ఓడిపోవాలి, అంతే. సారీ ఫర్ యువర్ లాస్, బట్ ఇక్కడ జగన్ గారు పోవడానికి ఓన్లీ మద్యపానం నిషేధం ఒకటి అంటారు, ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నారు? అభివృద్ధి ఎక్కడ జరిగిందండి? ఎక్కడ లేదు. అభివృద్ధి అని చెప్పుకోవడానికి మర్చిపోయిన ఒక పేరు వల్ల, ఆయన ఇచ్చే పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అయ్యారు తప్పితే ఎక్కడ మంచి జరిగింది లేదు. ఇంకా ఎలా ఉండబోతుంది మేడం ఇక్కడ ఈసారి పిఠాపురం కాదు ఆంధ్ర రాష్ట్రం రాజకీయం? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 1,00,000 పైన మెజారిటీతో గెలుస్తారంట ఆకుంది. సో ఆయన గెలవాలి. మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాను ఇక్కడికి. ఆయన గెలుపుని ఒకసారి అందరితో షేర్ చేసుకుంటాను.